నమస్కారం అందరికీ. మన భారతీయ సంప్రదాయంలో ప్రతీ నెల ఒక్కో మాసం ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనది. దేవతలకి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో దీపం వెలిగించడం వల్ల పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు మనం తెలుసుకుందాం, ఉప్పు దీపం ఎందుకు పెట్టాలి, దాన్ని ఎలా వేయాలి, ఏ సమయానికి వేయాలి, దానివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు ఏమిటి. ముందుగా మనం కార్తీక మాసం ప్రాముఖ్యత తెలుసుకుందాం. కార్తీక మాసం అనేది దేవుడికి ప్రీతికరమైన నెల. శివుడు, విష్ణువు ఇద్దరు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. ఈ నెలలో స్నానం, దీపదానం, వ్రతం ఇవి ముఖ్యమైనవి. మన పాపాలను తొలగించి మన జీవితంలో శాంతి, సౌఖ్యం కలిగించేది దీపదానం. దీపం అనేది ఆత్మ జ్ఞానానికి ప్రతీక. అందుకే ఈ నెలలో ప్రతి ఇంటిలో దీపం వెలిగించడం తప్పనిసరిగా చెబుతున్నారు. ముందుగా ఉప్పు దీపం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉప్పు దీపం అంటే సాధారణంగా నూనె, నెయ్యి వాడి వెలిగించే దీపం బదులు ఉప్పుతో తయారు చేసిన బేస్ మీద దీపం వేయడం. ఉప్పు అనేది శుద్ధి లక్షణం కలిగిన పదార్థం. ఇది మన జీవితంలో చెడు భావాలను తొలగిస్తుంది అనే విశ్వాసం. ఉప్పుతో దీపం వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉప్పు దీపం ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకోండి. దాంట్లో రఫ్ ఉప్పు, మొత్తం ఉప్పు వేసుకోండి. ఉప్పు మధ్యలో చిన్న గుంటలా చేసి అక్కడ నూనె పోసి వత్తి పెట్టండి. ఆ వత్తితో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని మీరు తూర్పు దిశలో లేదా ఉత్తర దిశలో ఉంచాలి. దీపం వేస్తూ మనసులో ఇలా ప్రార్థించండి. ఓ శివ, శివ, ఓ విష్ణువే, ఈ కార్తీక మాసంలో ఈ ఉప్పు దీపం ద్వారా నా జీవితంలో వెలుగు నింపండి అని. కార్తీక మాసంలో ఉప్పు దీపాన్ని ఏ సమయంలో పెట్టాలో తెలుసుకుందాం. ఉప్పు దీపం పెట్టడానికి ఉత్తమ సమయం సాయంత్రం సూర్యాస్తమయం తరువాత సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య సమయంలో పెట్టడం మంచిది. ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల పుణ్యఫలం 100 రెట్లు లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు కార్తీక మాసంలో పెట్టే ఉప్పు దీపం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఆరోగ్య ప్రయోజనం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. రెండవది ఆర్థిక స్థిరత్వం. ఉప్పు దీపం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, ఆర్థికంగా బలపడతారు. మూడవది మనశ్శాంతి. దీపం వెలుగులో మనసుకు శాంతి కలుగుతుంది, ఆందోళన తగ్గుతుంది. నాలుగవది ఆధ్యాత్మిక శుద్ధి. ఇది మన పాపాలను కరిగించే దీపం అని స్కంద పురాణం చెబుతుంది. ఐదవది వివాహ సౌభాగ్యం. కన్యలు ఈ దీపం వేస్తే మంచి వరుడు లభిస్తాడు. వివాహమైన వారికి దాంపత్య సుఖం పెరుగుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో ఉప్పు దీపం పెట్టినప్పుడు చేయకూడని తప్పులేంటో కూడా తెలుసుకుందాం. మొదటిది, ఉప్పు దీపం పెడుతూ ఎవరిని నిందించకూడదు. రెండవది, ఉప్పు దీపం ఆరిపోయిన వెంటనే ఊదకండి, అది స్వయంగా ఆరిపోనివ్వండి. మూడవది, ఉప్పు దీపం నడుమలో ఉంచి చుట్టూ
పూలు అక్షంతలు వేసి పెట్టడం ఉత్తమం. 4వది, ఉప్పు దీపం వేసిన తర్వాత ఉప్పును వంటల్లో వాడకండి, దానిని బయట పారేయండి. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు ఉప్పు దీపం వెలిగిస్తే మన జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి ఇవన్నీ స్థిరంగా నిలుస్తాయి. ఇది చిన్న ప్రయత్నమే కానీ దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన కార్తీక మాసంలో ఉప్పు దీపం పెడితే కలిగే ప్రయోజనాలు, ఎలా పెట్టాలో నియమాలు అన్నీ మనం తెలుసుకున్నాం కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.